హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో బిగ్ బాస్ 8 నిన్న సెప్టెంబర్ 1కి స్టార్ట్ అయిపోయింది, మనం అందరం చూసాం. కానీ ఎందుకో నాకు బిగ్ బాస్ 8లోకి కంటెస్టెంట్లు అంటే బిగ్ బాస్ 8లో ఉన్న కంటెస్టెంట్స్ని చూస్తే మాత్రం నాకు ఎందుకో సో అంత బాగా వీళ్ళు ఆడతారు అంటే అంత కాస్ మెంబర్స్ అన్నట్టు నాకైతే అనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరినీ ఒక 14 మందిని చూస్తే అంటే వీళ్ళందరిలో ఒక నలుగురు ముగ్గురు తెలిసి ఉంటుంది మనందరికీ, మిగతా వాళ్ళు ఎవ్వరికి తెలియదు. అంటే వీళ్ళను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు ఏందో మనకు అస్సలు అర్థం కావట్లేదు. బయట మనకు వినిపిస్తుంది ఏంటంటే సో బిగ్ బాస్ 8 అట్టర్ ఫ్లాప్ కాబోతుంది అన్నట్టు చాలా డిజిటల్ మీడియాలో చూస్తున్నాం, న్యూస్ ఛానల్లో చూస్తున్నాం, బయట రివ్యూలు కూడా వింటున్నాం. జనాలు కూడా చాలామంది పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళని చూస్తే అంటే వీళ్ళని ఎప్పుడు మనం చూడలే. అంటే ఇంతకుముందుకు మనము బిగ్ బాస్ సీజన్లు చూస్తే అందులో కొంతమంది సీనియర్స్ యాక్టర్స్లని అంటే కొంతమందిని మనం చూసి ఉంటాం అంటే ఏదో ఒక మూవీలో. కానీ వీళ్ళని చూస్తే అసలు వీళ్ళు ఒక 10 సినిమాలను తీసిన వాళ్ళు ఒక్కరు లేరు అందులో. అంటే సీరియల్ యాక్టర్స్ని అట్లాగే చిన్న వాళ్ళని అందరినీ తీసుకోవడం జరిగింది. సో కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు, యూట్యూబర్సే చాలామందికి తెలిసి ఉన్నారు అందులో. మిగతా వాళ్ళందరూ అంటే ఎక్కువ పాపులర్గా ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు అందులో. అదొక విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే బయట ఇంకో టాక్ మనకు ఏం వినిపిస్తుందంటే బిగ్ బాస్ 8 తెలుగు వాళ్ళని తీసుకోవాలి కానీ వేరే వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు, కన్నడ కానీ తమిళ్లో కానీ సో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు కదా, సో ఇక్కడ ఎందుకు మీరు కన్నడ వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది చాలామంది. కానీ మనం చూసుకుంటే మా టీవీ షోస్లో ఎక్కువ అంటే మా టీవీ షోస్లో కానీ సీరియళ్ళల్లో కానీ ఎక్కువ కన్నడ వాళ్ళను అంటే కన్నడ యాక్టర్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో అట్లా ఈ బిగ్ బాస్ 8లో అంటే 4 మెంబర్స్ కన్నడ వాళ్ళు ఉండడం జరిగింది. సో దాన్ని కూడా చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ 8 అట్టర్ ఫ్లాప్ కాబోతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా. సో చాలామంది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ అట్టర్ ఫ్లాప్ అవుతుందో కాదో మనకు తెలియదు. కానీ సో అందులో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ని చూస్తే అంత కాస్ అయితే లేరు, బట్ వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ వింటే మాత్రం మీరు ఒక్కొక్కరు షాక్ అయిపోతారు. 4 మంది గురించి అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటే పర్ వీక్ వీళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎక్కువ హైయెస్ట్గా తీసుకుంటుంది సో విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఏకంగా పర్ వీక్ వచ్చేసి 4 లక్షలు అంటే నెలలో 5 వారాలు ఉంటాయి కాబట్టి సో మొత్తం ఈమెకు పర్ మంత్కి 20 లక్షలు పే చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. కానీ విష్ణుప్రియ మాత్రం చాలామందికి తెలుసు, తిని యాంకరింగ్ చేసింది, అట్లాగే కొన్ని షోస్లలో కూడా కామెడీ చేస్తుంది, అట్లాగే కొన్ని సాంగ్స్ చేసింది, ఆమె ప్రైవేట్ సాంగ్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈమెకు అంటే ఈ 14 మందిలో ఎక్కువ పాపులారిటీ ఉన్నది విష్ణుప్రియ కాబట్టి సో తనకి పర్ వీక్ 4 లక్షలు పే చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. సెకండ్ ఎక్కువ తీసుకుంటుంది వచ్చేసి నిఖిల్. సో సీరియల్ యాక్టర్ నిఖిల్. సో తను అంటే సీరియల్లో ఎక్కువ కనిపిస్తాడు కాబట్టి హీరో క్యారెక్టర్స్ అవి చేశాడు కాబట్టి సో తనకు వచ్చేసి పర్ వీక్ 3 లక్షలు అంటే ఒక వారానికి 3 లక్షలు పే చేస్తున్నారు అఖిల్కి. సో ఇది మంత్లీ వచ్చే వరకు 15 లక్షలు అంటే అక్షరాల 15 లక్షలు బిగ్ బాస్ టీమ్ నిఖిల్కి పే చేస్తుంది. థర్డ్ హైయెస్ట్ అమౌంట్ తీసుకుంటున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ప్రేరణ అట్లాగే పృథ్వీరాజ్. సో వీళ్ళిద్దరికి పర్ వీక్ వచ్చేసి 2,50,000 పే చేస్తున్నారు. సో వీళ్ళకు మంత్లీ వచ్చే వరకు 12,50,000. సో 12,50,000 పర్ మంత్కి వీళ్ళకి పే చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. సో నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ తీసుకుంటుంది అంటే లీడ్లో అంటే హైయెస్ట్ అమౌంట్ కన్నా అంటే కిందికి వస్తున్నాం. ఫస్ట్ 4 lakhs, దాని తర్వాత 3 lakhs, దాని తర్వాత 250, ఇప్పుడు 2 lakhs. సో 2 lakhs తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 2 lakhs తీసుకుంటున్న వాళ్ళు ఎవరెవరు అనంటే ఆదిత్య ఓం, యశ్మిని గౌడ, బేబక్క, శేఖర్ భాష, కిరాక్సిత. వీళ్ళందరికీ 2 లక్షలు పే చేస్తున్నారు పర్ వీక్. అంటే వీళ్ళకు మంత్లీ వచ్చే వరకు 5 వీక్స్ కాబట్టి సో వీళ్ళకు అక్షరాల 10 లక్షలు బిగ్ బాస్ టీం వీళ్ళకు ముట్ట చెబుతున్నారు పర్ మంత్కి. అంటే ఎవరెవరు ఎన్ని రోజులు ఉంటారో మనకు తెలియదు కానీ వాళ్ళకు పర్ వీక్ కింద లెక్క ఉంటుంది. సో వీళ్ళందరికీ 2 లక్షలుగా పే చేస్తున్నారు. దాని తర్వాత తక్కువ తీసుకుంటున్న వాళ్ళు సో నెక్స్ట్ 1,50,000 పర్ వీక్ తీసుకుంటున్న వాళ్ళు 3 ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి నాబెల్ అఫ్రిద్ది, దాని తర్వాత వచ్చేసి సోనియా. సో సోనియాకి కూడా 1,50,000 పే చేస్తున్నారు పర్ వీక్కి. సో అది వచ్చేసి 7,50,000 అవుతుంది మంత్కి. సో వీళ్ళందరికీ మనం చూసుకుంటున్నాం కదా, ఒక్కోళ్ళకి ఒక్కో రేటు వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో నాగమణికంటకు కూడా 1,50,000 పే చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. సో తిను కూడా టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా, దాని తర్వాత సీరియల్ యాక్టర్గా తన జర్నీని స్టార్ట్ చేశారు. సో ఈ 14 మందిలో మనం చూసుకుంటే అంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే మనం వాళ్ళ ఏవీస్ మనం చూసినాం కాబట్టి సో అవి చూసినప్పుడు నాకు మాత్రం కొంచెం బాధ అనిపించింది ఏంటంటే నాగమణికంట. సో నాగమణికంట వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోవడం అంటే తన స్టోరీ వింటే నాకు కొంచెం బాధ అనిపించింది. సో
నాగమణి కంటే అట్లాగే కిరాక్ సీత. సో కిరాక్ సీత కూడా చాలా అంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. సో వచ్చేసి తనంతలు తను అంటే చెయ్యడం, అంటే యాక్ట్రెస్గా తన జర్నీ స్టార్ట్ చేసి దాని తర్వాత 7 ఆర్ట్స్లో అంటే ఆమెను చాలామంది ఏమనుకుంటారు అంటే 7 ఆర్ట్స్లో చూసి చాలామంది ఏంది అంటే ఇంత ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒక ఫ్యామిలీ వెనకాల స్ట్రగుల్స్ అవన్నీ చెప్పే వరకు ఎవరికి తెలియదు. సో నేను అట్లా కిరాక్ సీత గారిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అప్పుడు మనకి కిరాక్ సీత గారు తన బాధలను అవి ఇవి చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. సో ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు అంటే మనం ఓన్లీ గేమ్స్ అవి ఇవి చూస్తాం. దాని తర్వాత వాళ్ళ స్టేజ్ అంటే ఏ స్టేజ్లో ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అది కూడా చూసి చాలామంది సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అంటే మనం ఇచ్చే సపోర్ట్ని బట్టి వాళ్ళు లోపల చాలా బాగా ఆడతారని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఇద్దరివి నేను రెమ్యునరేషన్ ఎంతనో మీకు చెప్పలేకపోయినా, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ నాకు రాలేకపోయింది. సో ఇప్పుడే మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇద్దరివి కూడా మీకు నేను చెప్పేస్తా. సో ఏంటంటే ఇద్దరివి మిస్ అయినాం మనము, మీరు గుర్తుందో లేదో మీకు. ఇద్దరు ఎవరెవరు అంటే అభయ్ నవీన్ అట్లాగే నైనిక. సో అభయ్ నవీన్ ప్లస్ నైనికది మనం మర్చిపోయినాం. సో అభయ్ నవీన్కి కూడా 2 లక్షలు పే చేస్తున్నారు పర్ వీక్. సో అది మంత్లీకి వచ్చేసి 10 lakhs అవుతుంది. అట్లాగే నైనిక, సో నైనికకు కూడా 2 లక్షలు పే చేస్తున్నారు. అది మంత్లీకి వచ్చే వరకు 10 lakhs అవుతుంది. సో వీళ్ళిద్దరిది నేను మర్చిపోయినా, అంటే మనకు ఇన్ఫర్మేషన్ లేట్ వచ్చింది. సో ఇప్పుడే వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చెప్తున్నా. సో వీళ్ళ అందరికీ సో కరెక్ట్ రెమ్యునరేషన్ ఇంత ఇస్తున్నారు లోపల. సో ఇంచుమించు ఒక 10-20 అటు ఇటు అవుతుంది కానీ, బట్ 100లో 99% వీళ్ళు ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ చాలామంది బయట ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళ ఫేసెస్ చూస్తే ఇంత రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకు అన్నట్టు చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో బిగ్ బాస్ ఏంటంటే సో అక్కడ మనకు అంత ఫుడ్ ఉండదు, మనం కష్టపడాలి. అందరు లోపలికి వెళ్ళే వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక 50 kgs ఉంటే అందులో నుంచి వచ్చేటప్పుడు 40 kgs అవుతారు. అంటే చాలా కష్టం, ఎందుకంటే ఫ్యామిలీని వదిలి మనం అక్కడ ఉండాలి, చేతిలో ఫోన్ ఉండాలి. నిజం చెప్పాలంటే 24 గంటలు ఫోన్ వాడే మనుషులమే, ఫోన్ లేకుండా మనం అందులో ఉండాలంటే లోపల ఉండడం చాలా కష్టం. సో అంటే బిగ్ బాస్ వాళ్ళు అందుకే ఎట్లా ఆలోచిస్తారంటే పర్ డే ఒకవేళ ఎవరన్నా పర్ డే 10,000 తీసుకున్న వాళ్ళు ఉంటే, సో అంటే 10,000 తీసుకోరు, ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో పర్ డేకి ఎగ్జాంపుల్ 10,000 తీసుకుంటే అట్లా 70,000 అంటే 1 వీక్కి 70,000 బయట నుంచి వస్తాయి. వీళ్ళకి ఎక్స్ట్రా ఇస్తారు, అంటే దానికి డబల్ కానీ త్రిబుల్ కానీ బిగ్ బాస్ వాళ్ళు ఇస్తారు. సో ఆ క్యాలిక్యులేషన్ని బట్టి వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. సో హైయెస్ట్ మాత్రం తీసుకుంటుంది విష్ణుప్రియ, దాని తర్వాత నిఖిల్. సో వీళ్ళిద్దరు అసలు గేమ్ ఎట్లా ఆడతారో ఏంటో మనం చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ 14 మందిలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. అట్లాగే మనం ఎవరికి సపోర్ట్ చేద్దాం, ఎవరు జెన్యూన్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.